హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది. సో మనం ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్స్ అండ్ డెజర్ట్స్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపిస్తాను. అయితే మనం ఇప్పుడు చేసే ఐస్ క్రీమ్లో హెవీ క్రీమ్ లేకుండా, విప్పింగ్ క్రీమ్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఫ్రూట్స్తో నేను చేసి మీకు చూపిస్తాను. ఇది చేయడం చాలా ఈజీ, నన్ను ఫాలో అయిపోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ పాలు తీసుకొని వేడి చేయండి. సో వేరే బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి వాటర్ వేసి. సో ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా ఇలా లంప్ ఫ్రీ వచ్చేంత వరకు మీరు బాగా దీన్ని మిక్స్ చేసుకోండి. తర్వాత పాలు ఒక పొంగు రాగానే మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ మిక్స్చర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ అండ్ మిల్క్ పౌడర్, ఇది అందులోకి వేసి పాలల్లో వేసి కొంచెం సేపు మరగపెట్టిన తర్వాత థిక్ అయిన తర్వాత ఇది చల్లబెట్టాలన్నమాట. చల్లబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసి ఇలా తిప్పాలి. సో సిల్కీ స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. తర్వాత ఇందులోకి వెనీలా ఫ్లేవర్ అండ్ 1/3 కప్ వరకు షుగర్ వేసుకొని మనం మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పూర్తిగా ఇలా ఈ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం మనకి గట్టిగా అవుతుందన్నమాట. సో విప్పింగ్ క్రీమ్ లేదు కాబట్టి ఇలా డబుల్ ప్రాసెస్ అన్నమాట. సో తర్వాత 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోని తీసి ఒక్కసారి మిక్సీ కొట్టి అందులోకి మనం ఈ ఫ్రోజన్ బనానా ముక్కల్ని వేసుకున్నాను. నాకైతే 2 బనానాస్ అయితే సరిపోయినాయి 1/2 లీటర్ పాలకి. సో ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. సో అందులోంచి కొంచెం పార్ట్ అనేది తీసి నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. లైట్గా ఒక టెక్స్చర్ రావాలి అని చెప్పేసి, నీట్గా కనిపించాలి అని చెప్పేసి ఇలా చేశాను. సో ఎంటీ అయిపోయిన లైక్ మీ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ బాక్సెస్ కానీ కప్స్ కానీ ఏదైనా ఉంటే అందులోకి ఇలా ఫిల్ చేసుకొని ఒక ఓవర్ నైట్ వరకు మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే సో మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది అనమాట. ఇప్పుడు నేను చేసిన ఫ్లేవర్ ఏంటి అంటే వెనీలా విత్ ఫ్రూట్ పంచ్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూసినప్పటికీ ఇంత నీట్గా తయారై ఉంది ఐస్ క్రీమ్. సో చాలా అంటే చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. హెవీ క్రీమ్, విప్పింగ్ క్రీమ్ లేకుండా నీట్గా హెల్తీగా ఇలా ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంజాయ్.